ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సంస్థలను ప్రైవేటు పరం చేయటమే చంద్రబాబుకు తెలిసిన పని అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని డిగ్రీ కాలేజ్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు పాదయాత్ర సాగింది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా ఆపాలని కోరారు. తర్వాత వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావడం, వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళు ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 మెడికల్ కాలేజీల తాలూకా ఆస్తి చూస్తే, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడికక్కడ టౌన్ నడిబొడ్డులో కొన్ని ప్రాంతాల్లో తీసుకున్నాం. దాదాపు 10 కాలేజీలు కలిపి దగ్గరకు 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికన్నా ముఖ్యంగా 2,500 సీట్లు మనం ఇప్పటికే నష్టపోయాం. కొత్తగా 2,500 మెడికల్ కాలేజ్ సీట్లు అని అంటే మామూలు విషయం కాదు. MBBS చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్తా ఉన్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు, వారు నష్టపోతా ఉన్నారు. అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతూ ఉంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తాలూకు బాధ్యతగా ఇవన్నీ చేయడం మానేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిస్తే మన పని అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వానికి మంచిది కాదు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. రింగ్ రోడ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే పేదలకు మంచి జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటి శ్రీకాంత్ రెడ్డి. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాయలసీమ అభివృద్ధి జరిగిందని తెలిపారు. చంద్రబాబు ఉన్న మెడికల్ కాలేజీలను అమ్మేసే కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇది ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం అని చెప్పి ఆందోళనతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా, నాయకులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విధానాన్ని మార్చుకొని ప్రైవేట్కి ఏదైతే ఇవ్వాలనుకునిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాల పాలనలో ఏమి కూడా చేయలేకపోయారు. ఇప్పుడున్న తను దృష్టి పెట్టి, ఎందుకంటే ఈరోజు పోతిరెడ్డిపాడు జరిగినా, హంద్రీనివాస్ జరిగినా, కడపలో రిమ్స్ వచ్చినా, డెంటల్ కాలేజీలు వచ్చినా, ఈ రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రామారావు గారు ఆల్విన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మార్కంటూ రాయలసీమకి ఏమీ చేయలేకపోయారు. ఈరోజు శ్రీ సిటీ అంత వర్దిల్లుతుందంటే రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఈయన పర్యటనకు వస్తున్నాడు, వరకే కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నాడు, కానీ ఉపయోగపడేటువంటిది ఏ కార్యక్రమం చేయట్లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ ఉద్యమ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు నేతృత్వంలో కార్యక్రమం సాగింది. ఇప్పటివరకు 1 కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించామని కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కూటమి మోసాలను క్షేత్రస్థాయిలో వివరించామన్నారు. ఇకనైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పీలేరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను కూటమి సర్కారు దూరం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యను పక్కన పెట్టేసి కల్తీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ పరిశీలకుడు రమేష్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం కంటే దుర్మార్గమైన చర్య మరోటి లేదన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పేదల వైద్యం కంటే తన బినామీల ప్రయోజనాలే ముఖ్యమనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
స్పష్టంగా ఇందులో దాదాపుగా 85% మంది ప్రజలు ఇప్పటికే సంతకాలు చేసి ఉచిత వైద్యమే కావాలి, కార్పొరేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్పచెప్పడం వల్ల, వాటి అనుబంధ గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్పచెప్పడం వల్ల మేము లక్షల రూపాయలు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వము దీన్ని సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలోనో ఆరోగ్యశ్రీ రూపంలోనో కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు చెల్లించే విషయంలో స్కామ్లు పాల్పడేదానికి ఇది చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వము నిర్వహించాల్సినటువంటి ఆసుపత్రులను ప్రైవేటీకరణ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది. వేల కోట్లు చేతులు మారినాయి అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతూ సంతకాలు పెట్టడం జరిగింది. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన ప్రదర్శన సాగింది. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. వైద్య విద్య ప్రతి పేదవారికి అందాలన్న ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే స్వలాభం కోసం చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. వాళ్ళ పబ్బం గడుపుకునే దానికి వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థంతో, స్వార్థ రాజకీయాల కోసం మరి ఈ రోజు వీటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు పణంగా పెట్టి మరి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీలే రాలేదు, అసలు మెడికల్ కాలేజీలే లేవు, ఇవన్నీ వైసీపీ పార్టీ వాళ్ళు మోసం చేస్తా ఉన్నారని చెప్పి మొదట్లో అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడిన విషయాలు మనం అందరం కూడా చూసాం. అసెంబ్లీలో ఏమని చెప్తా ఉన్నారు, అసలు మెడికల్ కాలేజీలే లేవంటా ఉన్నారు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే 5 కాలేజీలు సంపూర్ణంగా పూర్తి చేసుకుని, అదేవిధంగా 2 కాలేజీలు మరి పూర్తి మరి చివరి దశలో ఉంటే మిగతా కాలేజీలన్నిటి కూడా మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని వాల్మీకి సర్కిల్ కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని అక్కస్సుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసం నుంచి కళాజ్యోతి దాకా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని కేతిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 8 మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల గలీజైన డెసిషన్లు తీసుకోవడం జరిగింది. కానీ అన్నిటికన్నా గలీజైన డెసిషన్ ఈ పీపీపీ మోడల్, ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చాలా అన్యాయం. అది మన గవర్నమెంట్ వచ్చినప్పుడు జగనన్న ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్యా వైద్యంకి. అది అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి రోడ్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆధ్వర్యంలో 5 మండలాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని మండిపడ్డారు కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే 50 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఒక్కడే. పేదలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా సంక్షేమం ఇస్తానని చెప్పి ఈరోజు మాటలు చెప్పి ఈరోజు ఒక పక్క వాటిని ఎగ్గొట్టి ప్రజల సొమ్ము, మన సొమ్ము, మన ఆస్తి అయినటువంటి ఈరోజు మన హక్కు అయినటువంటి ఈరోజు మెడికల్ కళాశాలల్ని కేవలం 100 రూపాయలు ఎకరాకి 850 ఎకరాలుంటే 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని 100 రూపాయలు ఎకరాకి ఇచ్చేస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం